బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. రాష్ట్రంలో పెరుగుతున్న యాక్సిడెంట్స్ పై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయడం వల్ల జూన్ నుండి సెప్టెంబర్ వరకు 667 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారనే లెక్కలపై హైకోర్టు సీరియస్ అయింది. హెల్మెట్ ధరించాలని తామిచ్చిన ఆదేశాలను పోలీసులు ఎందుకు లైట్ తీసుకుంటున్నారని ప్రశ్నించింది. పోలీసులు కఠినంగా వ్యవహరించాలని ఆదేశించింది. హైకోర్టు ముట్టికాయలతో రాష్ట్ర పోలీసులు అలర్ట్ అయ్యారు. యాక్సిడెంట్స్ తగ్గించే విధంగా చర్యలు చేపట్టారు. హెల్మెట్ ధరించాలంటూ వాహనదారులకు వినూత్న రీతిలో అవగాహన కల్పిస్తున్నారు. పలు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. కర్నూలులో హెల్మెట్ తో బైక్ ర్యాలీ చేపట్టిన పోలీసులు గుంటూరులో హెల్మెట్ ధరించకపోతే జరిగే పరిణామాలను కళ్లకు కట్టినట్టుగా చూపించారు. కొంతమంది చేత స్పాట్ లోనే హెల్మెట్ కొని పంపిణీ చేశారు పోలీసులు. మరోవైపు విజయవాడ పోలీసులు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. సిటీ ఫ్లైఓవర్లపై నో హెల్మెట్ నో ఎంట్రీ సిస్టమ్ అమల్లోకి తెచ్చారు. గత వారం రోజులుగా విజయవాడలో హెల్మెట్లపై స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నారు. హెల్మెట్ లేకుంటే అనుమతి లేదంటూ ఫ్లైఓవర్స్ పైకి నో ఎంట్రీ బోర్డు పెట్టారు. పబ్లిక్ లో మార్పు రావాలంటే కఠిన ఆంక్షలు తప్పనిసరి అని చర్యలు తీసుకుంటున్నారు. సో ఏపీ వ్యాప్తంగా కూడా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. హెల్మెట్లు ధరించాలని కోరుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి క్రాంతి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. క్రాంతి, పోలీసుల ఈ కొత్త రూల్స్ పై వాహనదారుల వర్షన్ ఏంటి? అలానే కేసులు కూడా నమోదు చేస్తున్నారు అని తెలుస్తోంది. ఇప్పటివరకు చలాన్లు మాత్రమే విన్నాం. ఖచ్చితంగా నిన్నటి వరకు భారీ ఎత్తున చలాన్లు వేసినటువంటి పోలీసులు ఇప్పుడు తాజాగా వినూత్నంగా నో హెల్మెట్ నో ఎంట్రీ బోర్డ్స్ పెట్టారు. మనం బందర్ రోడ్డుకి వెళ్ళేటటువంటి ఫ్లైఓవర్ ఎంట్రీ పాయింట్ దగ్గర ఉన్నాము. సో ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలంటే హెల్మెట్ పెట్టుకున్న వాళ్ళకి మాత్రమే లోపలికి పంపిస్తున్నారు. మనం చూడొచ్చు నో హెల్మెట్ నో ఎంట్రీ బోర్డు పెట్టడమే కాకుండా ఇక్కడ పోలీసులు అందరూ కూడా ట్రాఫిక్ పోలీసులు అందరూ కూడా ఉండి వెహికల్స్ చెక్ చేస్తూ హెల్మెట్ ఉన్న వారిని మాత్రమే లోపలికి అలౌ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. హెల్మెట్ లేకపోతే కనుక మనం చూడొచ్చు హెల్మెట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇటువైపుగా ఈ వంతుల మీదుగా సిటీలోకి బందర్ రోడ్డు మీదకి ఎంటర్ అవుతున్నారు. లేని వాళ్ళు అటువైపుగా చుట్టూరు తిరిగి బెంచ్ సర్కిల్ మీదుగా వెళ్తున్నారు. అక్కడ పోలీసులు తనిఖీలు చేసి చలాన్స్ రాస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా 1000 రూపాయలు చలాన్ కట్టడం కన్నా కూడా మంచి హెల్మెట్ పెట్టుకుని మీ ప్రాణాలు కాపాడుకోండి అని చెప్పి కూడా రాష్ట్ర వ్యాప్తంగా హైకోర్టు వార్నింగ్ తర్వాత పోలీసులు భారీ ఎత్తున వినూత్నమైనటువంటి కార్యక్రమం చేపట్టారు. ఇక విజయవాడలో మాత్రమే ఈ యొక్క నో హెల్మెట్ నో ఎంట్రీ చలాన్స్ పెడుతున్నటువంటి పరిస్థితి అండ్ అలాగే నో హెల్మెట్ నో ఎంట్రీ పాయింట్స్ కూడా పెట్టినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. దీని ద్వారా అయినా కూడా ప్రజల్లో ఖచ్చితంగా అవగాహన రావాలి. హెల్మెట్ పెట్టుకుని రోడ్డు ప్రమాదాల సంఖ్య ఖచ్చితంగా తగ్గాలి అనేటటువంటి టార్గెట్ గా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో మనం ఇక్కడ చూస్తే గనక ఇక్కడ మాత్రమే కాకుండా విజయవాడలో చాలా పాయింట్స్ దగ్గర తనిఖీలు చేస్తున్నారు. మనం ఇటువైపు చూడొచ్చు మీడియా అయినా పోలీసులైనా ఎవరైనా సరే హైయర్ అఫీషియల్స్ అయినా కూడా హెల్మెట్ ఉంటేనే వాళ్ళని అలౌ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. హెల్మెట్ లేకపోతే ఎవరైనా సరే సిటీ అవుట్స్కట్స్ కి చుట్టూరు తిరిగి అక్కడ పోలీసుల్లో చలాన్ రాయించుకున్న తర్వాతే లోపలికి పంపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. నిన్నటి వరకు దాదాపు హెల్మెట్ పెట్టుకోకపోతే అన్ని పాయింట్స్ లో విస్తృతంగా ప్రత్యేక టీమ్స్ గా 131 రూపాయలు చలాన్ వేసినటువంటి పరిస్థితి ఉంది. ఇది చలాన్ మీద భారీ ఎత్తున ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఇప్పటికే వినూత్న కార్యక్రమాలు చేస్తున్నటువంటి పోలీసులు ఇవాటి నుంచి తాజాగా ఈ నో హెల్మెట్ నో ఎంట్రీ పాయింట్స్ తో పాటు మొత్తం కాలేజెస్ లో కానీ అండ్ అలాగే మిగతా పబ్లిక్ ప్లేసెస్ లో కానీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ చూస్తే కనుక ఒక ఫ్యామిలీ హెల్మెట్ ఉన్నా కూడా వాళ్ళ హెల్మెట్ ని బండిలో పెట్టుకుని జర్నీ చేస్తున్నారు. వాళ్ళతో పాటు ఒక చిన్న పాప కూడా ఉంది. సో ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగితే మీ ఫ్యామిలీకి ఎలాంటి కండిషన్ ఉంటుంది అని వివరిస్తూనే వాళ్ళ హెల్మెట్ తీపించి అక్కడ పెట్టించుకున్న తర్వాతే వాళ్ళని ఇక్కడికి ఎంట్రీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ విధంగా అయినా కూడా పబ్లిక్ లో మార్పు వస్తుంది అనేటటువంటి ఒక అవేర్నెస్ మనం చూడొచ్చు. ఇక్కడ మహిళా పోలీసు కూడా మనకు కనిపిస్తున్నారు. ఆమె కూడా హెల్మెట్ పెట్టుకోకుండా వచ్చారు. సో మహిళా పోలీస్ అయినా కూడా తనకు కూడా ఏమాత్రం మినహాయింపు లేదు అని చెప్పి ఇటువైపు ఎంట్రీ లేదని చెప్పి అటువైపుగా పంపించేస్తున్నారు. సో సిటీ మొత్తంగా విస్తృతంగా పోలీసులు ఇవాళ తీసుకొచ్చినటువంటి ఈ వినూత్నమైనటువంటి కార్యక్రమం సక్సెస్ అయిందనే చెప్పాలి. ప్రజల్లో అవేర్నెస్ గత వారం రోజులుగా ఇప్పటి వరకు కూడా హెల్మెట్ డ్రైవ్ చేసినప్పటికీ కూడా వారం రోజుల కంటే కూడా ఇవాళ విజయవాడ సిటీలో జరుగుతున్నటువంటి నో ఎంట్రీ నో హెల్మెట్ అనేది ఖచ్చితంగా సక్సెస్ అయిందనే చెప్తున్నారు. పబ్లిక్ లో కూడా చలాన కట్టకుండా ఇలా చుట్టూరు తిప్పి పంపడం అనేది కాస్త ఇబ్బందికి గురి చేస్తుంది. కాబట్టి మరోసారి వచ్చేటటువంటి వారు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకుని వస్తారనేటటువంటి ఆలోచన కూడా వీళ్ళలో కనిపిస్తుంది. సో ఇది ఒకంత సక్సెస్ అయింది కాబట్టి రాబోయే రోజుల్లో మరిన్ని వినూత్న కార్యక్రమాలతో ప్రజల ప్రాణాలు కాపాడుకోవడానికి నో హెల్మెట్ నో ఎంట్రీ సిస్టమ్ మరింత కఠినతరం చేస్తామని అయితే చెప్తూ ఉన్నారు. క్రాంతి, థ్యాంక్ యూ. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.